అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే వాడుతూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు వచ్చిందనుకో ఈ పువ్వుల నీళ్ళు మరగబెట్టి తాగాలి డైలీ. తాగితే 2 times తగ్గిపోయి వచ్చేస్తుంది, నిదానంగా వాళ్ళు సేఫ్ సైడ్లో వెళ్ళిపోతారు. అయితే స్టార్టింగ్ నుంచే తాగాలి ఇవి ఈ పువ్వుల నీళ్ళు. ఫస్ట్ స్టేజ్ ఉంటే కొంచెం బెటర్. సరే ఇవి ఎట్లా మరగబెట్టాలి సార్? ఇప్పుడు కొంచెం పెద్ద గ్లాస్ ఉంటుంది, దాంట్లో 2 గ్లాసులు వేసేది ఒక్కరికి. అయితే ఒక్కరికి 2 గ్లాసులు, 1 గ్లాస్ అయ్యే వరకు బాగా మరగాల. అది 1 గ్లాస్ అయిన తర్వాత ఫిల్టర్ చేసి తాగేసి చల్లగా చేసుకుంటాం. ఇంక వడకట్టుకొని చల్లగా అయిన తర్వాత తాగేసేయండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే. షుగర్కి ఉంది, ఇంకా క్యాన్సర్ కూడా వచ్చేసి. ఇంకా షుగర్ బాగా అయిపోతే అన్నీ బాగా అయిపోయినట్టే కదా సార్. సమస్త దుర్గుణాలకు షుగరే కదా కారణం. సర్వవ్యాధి రోగ ఎఫెక్ట్ షుగర్ వ్యాధి. చాలా డ్యామేజ్ అయ్యేది బాడీ, దాని నుంచే కిడ్నీలు, కళ్ళు కష్టపోతాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్కి అది బాగుందనమాట. అయితే ఇది తాగిన తర్వాత నుంచి క్యాన్సర్ బాగా అయిపోయింది. అయితే కంటిన్యూషన్. ఓకే ఓకే. బాగున్నాడు ఆయన, రిటైర్డ్ ఎంఈఓ. ఓకే. రాయదుర్గం అంటే ఆడ అనేకల్లో పనిచేస్తుంది. అనేకల్లా రాయదుర్గం ఎంఈఓ గారు. ఆయన పేరు సార్ బసవరాజు గారు. డైలీ ఈ పువ్వులు తాగుతున్నాడు. ఒక 6 నెలలు తాగాడా? 3 ఏళ్ళు అయిపోయింది. కరోనా పీరియడ్లో ఓకే. బెంగళూరులో చూపించుకుంటుండే ఆయన. ఇంకా మందులు మానేసి తాగడం ప్రారంభించాడు. సావో బ్రతికేదో ఒకటి అయిపోతుందని దీని మీద నిఘా పెట్టాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఈ డబ్బా పువ్వులు మీకు ఎన్ని రోజులు వస్తాయి సార్? 3-4 రోజులు వస్తాయి. ఓకే. అంటే కొంచెం ఆకులు తీసుకుంటే కూడా మంచిది. ఆకులు తీసుకోండి. ఆకులు కొన్ని ఒక 5-6 ఆకులు వేసుకొని, మంచి ఆకులు వేసుకోండి. 10-15 ఆకులు తీసుకుంటే ఆకుల రసం ఇంకా బాగుంటుంది కదా. మంచిది. మరి ఎక్కువ ఏమో అవసరం లేదు, ఒక 5-6 వేసుకొని. సార్ దష్టపడిన ఆకులు సార్, నేను మొక్కల మీద కూడా నీళ్లు పడతాను. చూడండి పువ్వు ఎంత చక్కగా ఉన్నాయి. ఎంత ఎండల్లోనూ కూడా వాటి అట్లా కాపాడుతున్నామంటే నేను ఊరికి వెళ్ళకుండా ఉండేది అదే సార్ కారణము. నేను చర్చి పాస్టర్ని సార్. అవును, బోర్డు అది చూసినాను కానీ ఎదురేలే మన మామూలుగా అన్నీ దేవుళ్ళు వేసుకుంటారు కదా అనుకున్నాను నేను. ఆ పెద్ద ఆకులు తీయండి సార్, ఇటు పక్క ఉన్నాయి. ఇగో సార్ గోడ పక్కన కొమ్మ, అగో ఆ పెద్ద ఆకులు తీసుకోండి. 4-5 వేసుకుంటే చాలు. చాలు చాలు. పెద్దది ఇంకా మరీ పెద్దది అవసరం. అసలు దుర్గుణాలే రావు సార్ ఆ ఆకు రసం కానీ తాగితే. ఏ ఎఫెక్ట్స్ ఇంక పనిచేయవు. దీన్ని గన్నేరు పువ్వులు అంటారు, బిల్లగన్నేరు అంటాం మేము. ఇక్కడేమంటారో వీటికి కదా, బిల్లగన్నేరే అంటారు కదా. ఇవి శివ పూజకి భలే పువ్వులు ఇవి. శివుడు పూజిస్తాడు చూడు, వాటికి భలే పువ్వులు ఇవి. అసలు తెలియదు ఈ పువ్వుతో పూజ చేయాలని. హెల్త్కి మంచిదే. అది క్యాన్సర్ ప్రారంభం నుంచే అటాక్ అయిందనగానే తాగడం మొదలు పెడితే ఒక 10-15 రోజులకి అలాగే తగ్గుముఖం పట్టేస్తుంది. మెడిసిన్స్ కూడా వాడుకుంటూ ఇది తాగేసినారంటే బయటపడిపోతారు. అయితే చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు లాస్ట్ స్టేజ్లో చెప్పినారు. ఎంత పని అయిపోయింది కదా, ముందన్నా చెప్పలేదు మీరు. 4వ స్టేజ్లో చెప్తే ఎట్లయితుంది సార్? లాస్ట్ ఫైనల్ అంటే అది చాలా సీరియస్. అది చాలా కష్టమైన ప్లేస్. అటు ఇది క్యాన్సర్ కూడా పనికి వస్తుంది. అయితే చాలా ఆయన రాయదుర్గం కన్నేకల్లా ఎంఈ గారు. ఏం పేరు సార్? బసవరాజు గారు. ఓకే. ఉరవకొండ ఫ్యామిలీ. ఓకే ఓకే. మీరేనా ఇట్లా చూసుకొని వస్తున్నారు? ఇక్కడ ఉన్నారా లేదా? తీసింటే ఓకే మాట్లాడి